హాయ్ టు ఆల్ అండి. మీ పర్సన్ యొక్క ట్రూ లవ్ ఎమోషన్స్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి. ఇవి రెండు రావడం అయితే జరిగింది. ఫాస్ట్ లైఫ్లో మన ఇద్దరి మధ్య జరిగినవి తలుచుకొని నేను చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను అంటూ ఉన్నారండి. నేను గతంలో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండి నాకు నువ్వు థర్డ్ పార్టీ అర్థం కాలేదు, ఎవరిని చూజ్ చేసుకోవాలో అర్థం కాలేదని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి. ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అర్థం కాలేదని చెప్తూ ఉన్నారు. మీ వ్యక్తి నాకు చాలా గందరగోళంగా ఉంది, నిన్ను వదిలి వెళ్ళిన తర్వాత నువ్వు ఉంటేనే నా జీవితానికి ఒక ఆశ అర్థం ఉంది అని తెలుసుకుంటున్నాను అని కూడా అంటూ ఉన్నారు. మళ్ళీ అంటే ఇప్పుడు తను రియలైజ్ అవుతున్నానని చెప్పడం అయితే జరుగుతుందండి. మీ వ్యక్తి తనకి ఇప్పుడు అంతా అర్థమవుతుంది, ఎవరు ఇంపార్టెంట్ ఎవరు అన్ఇంపార్టెంట్ అనేది. మీ వ్యక్తి మిమ్మల్ని చాలా విధాలుగా బాధ పెట్టాను, దానికి నేను చాలా సఫర్ అవుతున్నాను, నన్ను నేను తిట్టుకుంటున్నాను, మళ్ళీ ఇలాంటిది జరగకుండా జాగ్రత్త పడతాను అంటూ ఉన్నారండి. ఈ పాయింట్స్ రెజనేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి, పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి. రెజనేట్ కానీ వాళ్ళు లీవ్ చేయండి. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.